తిరుమల సత్రాల పేర్ల మార్పు ఏప్రిల్ 16న ఈ ప్రొసీడింగ్స్ టీటీడీ రిలీజ్ చేసింది. సరే, పేర్ల మార్పు అంటే వాళ్ళు భగవంతుడి పేరే అన్ని సత్రాలకు ఉండాలి, ఇండివిజువల్ వ్యక్తుల పేర్లు సంస్థల పేర్లు ఉండకూడదు, మంచి నిర్ణయం. అసలు ఈ నిర్ణయానికి దారితీసిన కారణాలు ఏంటి చూస్తున్నాం. మీడియా సంస్థ అధినేత తుమ్మల నరేంద్ర చౌదరి గారు రచన అనే పేరుతో ఒక గెస్ట్ హౌస్ కట్టుకున్నారు. ఇప్పుడు వారి గెస్ట్ హౌస్ పేరు మారిందనమాట. ఏమిటంటే విధాత అనే పేరుతోటి మారింది. ఎందుకు మారింది అంటే ఆయన ఒక్కరి గెస్ట్ హౌస్ పేరు మార్చడానికి గల కారణాలు ఏంటి అనేవి చూస్తే కారణాలు సింపుల్. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారికి నరేంద్ర చౌదరి గారికి మధ్య కొన్ని స్పర్ధలు ఉన్నాయని ప్రచారం బయట మార్కెట్లో. ఇవాళ దాని మీదే మొత్తం 2 తెలుగు రాష్ట్రాలు మాట్లాడుకుంటున్నారు. సరే, బిఆర్ నాయుడు గారు సంస్కరణల పట్ల ఎక్కువ అభిలాష ఆకాంక్ష ఉన్న వ్యక్తి. అండ్ స్వామి సేవ కోసమైతే ఆయన ఖచ్చితంగా వచ్చాడు. అందులో ఆయన్ని ఎవరు వేలెత్తి చూపించాల్సిన అవసరం లేదు. ఆయన ఏంటంటే తిరుమల వెంకన్న సన్నిధిలో, ఆ జిల్లావాడు తిరుమల వెంకన్న సన్నిధిలో చైర్మన్ హోదాలో స్వామికి సేవ చేసుకుందామని వచ్చాడు. ఈగో క్లాషెస్సా? స్వామికి సేవ చేసుకోవడానికి వచ్చినప్పుడు ఈగో వదిలేసి రావాలి. మరి ఈగో క్లాషెస్ ఎందుకు ఉంటాయి? ఇంకేమన్నా వ్యాపారపరమైన కారణాలా? ఏమో, మార్కెట్లో అయితే చర్చ జరుగుతుంది అదే. ఎందుకంటే వీళ్ళ స్నేహం ఉంది, వీళ్ళకి వైరము ఉంది, స్పర్ధ ఉంది, శత్రుత్వం ఉంది. ఇది ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్. హైదరాబాద్లో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడికైనా చెప్తారు. సరే, ఒక్కసారి సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఏంటంటే టీటీడీ పంచాయత్ అండ్ రెవెన్యూ సెక్షన్ తిరుమల వాళ్ళు 42 పేర్లు డోనార్ రెస్ట్ హౌసెస్కి 42 పేర్లు ప్రతిపాదించారు వాళ్ళు. దానికి సంబంధించిన ఆర్డర్స్ అనమాట. దీనికి ఏంటంటే టీటీడీ బోర్డు రిజల్యూషన్ చేసింది. ఎప్పుడు? డిసెంబర్ 24వ తేదీ 2024 చేసింది. నోట్ ఆర్డర్స్ ఆఫ్ ది ఈఓ టీటీడీ ఈవెన్ అవి కూడా నోట్ ఆర్డర్స్ కూడా ఈఓ గారు కూడా నోట్ ఆర్డర్స్ రాసుకున్నారు. అది ఏప్రిల్ 16, 2025 అంటే కింద నెల. ఆర్డర్ ఏంటి? ఇన్ ది రెఫరెన్సెస్ రెడ్ అబౌవ్ ది టీటీడీ బోర్డ్ హ్యాస్ అప్రూవ్డ్ 75 నేమ్స్ టు సజెస్ట్ ద సేమ్ టు ద రెస్ట్ హౌస్ డోనర్స్ టు సెలెక్ట్ 1 నేమ్ ఫ్రమ్ ద లిస్ట్ టు రీనేమ్ ద డోనర్ రెస్ట్ హౌస్. అయ్యా, మీరు రకరకాల పేర్లతోటి, కొందరు సిమెంట్ కంపెనీలో వాళ్ళు ఉన్నారు, కొందరేమో ఇన్ఫ్రా కంపెనీలో వాళ్ళు ఉన్నారు, కొందరేమో రకరకాల వ్యాపారాల నుంచి వచ్చిన వాళ్ళు, ఫిలాంథ్రపిస్టులు ఉన్నారు. వీళ్ళందరికీ ఏంటంటే ఒక 75 పేర్లు ఇచ్చారు, మొత్తం 42 గెస్ట్ హౌస్లు. ఆ 75 పేర్లలో మీ ఇష్టమైన పేరు, మీరు స్వామివారికి సంబంధించింది, దేవుళ్ళకి సంబంధించిన పేరు మీరు చూస్ చేసుకోండి, అదే పెడతామని చాలా గౌరవంగానే ఇచ్చారు ఆర్డర్. అకార్డింగ్లీ ది డోనర్స్ హావ్ బీన్ ఇంటిమేటెడ్. దానికి సంబంధించి డోనర్స్కి, ఈ రెజల్యూషన్ ప్రకారం డోనర్స్కి కబురు పెట్టారు. Following 40 donors were selected, opted the name through their consent and the same to the donor consent is permitted to rename the rest house as approved by the TTD authorities in the reference cited with immediate effect. సరే, వీళ్ళేవో ఈ 72 పేర్లు ప్రతిపాదిస్తే అందులో 42 మంది డోనర్స్ వచ్చి, అయ్యా మాకు ఈ పేరు బాగుంది, దేవస్థానం వారు మాకు ఈ పేరు, మా గెస్ట్ హౌస్లో ఇప్పుడు నా పేరు ఫలానా ధృవ రెస్ట్ హౌస్ అని ఉంటే కనుక దానికి ధృవ మందిరం అలా పెట్టుకోండి, జిఎంఆర్ రెస్ట్ హౌస్ ఉంటే ఆనంద నికేతనం అలా పెట్టుకోండి అని ఎవరికి తోచిన కన్సెంట్ వాళ్ళు ఇచ్చారు. పర్మిషన్ ఈజ్ హియర్ బై అకార్డెడ్ టు చేంజ్ ద నేమ్స్ యాజ్ డీటెయిల్ బిలో. దాని మేరకు టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు పర్మిషన్ ఇచ్చారు. ఇక్కడ వరకు చిక్కేం లేదు, అంతా శాస్త్ర ప్రకారమే జరిగింది. కాకపోతే ఏంటంటే ఇదేంటి, నరేంద్ర చౌదరి గారిని ఉద్దేశించి ఆయన్ని ఇబ్బంది పాలు చేయడానికి బిఆర్ నాయుడు గారు చేశారనే ఒక అభియోగాన్ని హఠాత్తుగా కొన్ని సెక్షన్స్ ఆఫ్ మీడియా తెర మీద తీసుకొచ్చింది. ఇప్పుడు బిఆర్ నాయుడు గారికి ఎందుకు ఆలోచన ఉంటుందండి? వస్తే ఆయన ఒక్క పేరు మార్చండి, ఆయన ఒక్క గెస్ట్ హౌస్, రచనా గెస్ట్ హౌస్ అని. అసలు దీని ప్రామినెన్స్ అలా ఎందుకు వచ్చిందంటే, రచనా గెస్ట్ హౌస్కి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తిరుమల వస్తే అక్కడే బస్ చేస్తారు. అది నరేంద్ర చౌదరి గారికి పేరు వెళ్ళిపోతుంది కదా అని చెప్పేసి నాయుడు గారికి దుగ్ధని, కొందరు నాయుడు గారంటే కెట్టనోళ్ళు, నరేంద్ర చౌదరి గారంటే విపరీతమైన అభిమానం ఉన్నవాళ్ళు చేస్తున్న ప్రచారం. ఈ రెండు వాస్తవం కాకపోవచ్చు. ఈ రెండిట్లో కొంతమేరకు నిజం ఉండొచ్చు, కొంతమేరకు ఇది అర్ధసత్యం కూడా అయి ఉండొచ్చు. దేన్ని రూల్ అవుట్ చేయాలి. సరే, వీళ్ళకేమన్నా విభేదాలు, వృత్తిపరమైన విభేదాలు, వ్యాపారపరమైన విభేదాలు ఉంటాయి. న్యాచురల్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు రకరకాల వ్యక్తుల మధ్య స్పర్ధలు ఉంటాయి, వ్యవస్థల మధ్య స్పర్ధలు ఉంటాయి. కానీ అది ఇక్కడ దాకా తీసుకురావాల్సిన అవసరం అయితే లేదు కదా. నరేంద్ర చౌదరి గారు ఆయన తుమ్మల నరేంద్ర చౌదరి రెస్ట్ హౌస్ అని పెట్టుకోలేదు కదా, రచనా గెస్ట్ హౌస్ అని పెట్టుకున్నారు. దానివల్ల వచ్చిన అభ్యంతరం ఏంటని చెప్పేసి కొందరు వాదన లేవనెత్తారు. బట్ ఆ ఎండ్ ఆఫ్ ద డే టీటీడీ రిజల్యూషన్ పాస్ చేసిన తర్వాత ఎవరు మాత్రం ఏం చేయగలరు? సో విధులైన పరిస్థితుల్లో మరి నరేంద్ర చౌదరి గారు కూడా వారి రచనా గెస్ట్ హౌస్కి 41వ పేరు, అది రచనా గెస్ట్ హౌస్కి విధాత నిలయం అని మార్చుకోవాల్సి వచ్చింది.
సరే ఒక్కొక్క కొన్ని పేర్లు ఒక 41లో ఇంపార్టెంట్ చెప్దాం. ఆదిత్య బిర్లా నిలయానికి వేద నిలయం అన్నారు, ధృవ అన్నారు, జిఎంఆర్ వాళ్ళు ఆనంద నికేతనం అన్నారు. ఎస్సిఎల్ రెస్ట్ హౌస్ ఎవరో రోషిని నాడార్ గారట డోనార్, దానికి ఆనంద నిలయం అని పెట్టారు. ఇందిరా రెస్ట్ హౌస్ సుబ్బరామిరెడ్డి గారు, వారి రెస్ట్ హౌస్ పేరు కూడా మారింది, సుదర్శన నిలయం. అలాగే లక్ష్మీ విపిఆర్ రెస్ట్ హౌస్ ప్రభాకర్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వారు లక్ష్మీ భవనం అని పెట్టుకున్నారు. మాగుంట శ్రీనివాసులరెడ్డి గారు రాఘవ నిలయం అని పెట్టుకున్నారు. ఇలాగే సజ్జన్ జిందాల్ గారు కూడా ఓం సావిత్రి నిలయం అన్నదాన్ని విద్యామందిరం అని పెట్టుకున్నారు. అలాగే శ్రీనివాస్ జేకే రెస్ట్ హౌస్, ఈ జేకే సిమెంట్స్ వాళ్ళు శ్రీనివాస మందిరం అని పెట్టుకున్నారు. సరే మణిమంజరి రెస్ట్ హౌస్ మేకపాటి శ్రీకీర్తి గారు గౌతమి నిలయం అలా మార్చుకున్నారు. అండ్ అలాగే ప్రణవ్ కోనేరు గారు విమలా సదన్ రెస్ట్ హౌస్, అది వైకుంఠ నివాసం అని ఆయన పెట్టుకున్నారు. అలాగే భాస్కర్ భవన్ రెస్ట్ హౌస్ జె వంశీధర్రావు గారు సూర్య నిలయం అని పెట్టుకున్నారు ఆయన. ఇంకా వికాస్, ఇది మెస్సర్స్ వెంకట కళా ఫౌండేషన్, ఇది వికాస్ అనేది వివేక్ వెంకటస్వామి గారి గెస్ట్ హౌస్, వారు వైష్ణవి సదనం అని పెట్టుకున్నారు. చదలవాడ కృష్ణమూర్తి గారి కృష్ణతేజ రెస్ట్ హౌస్కి అరుణ సదనం. అలాగే ఆఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాంబే దానికి వెంకటాద్రి నిలయం, తిరుమల ఆఫ్కాన్స్ అని, ఎక్కడ కంపెనీ పేరు వ్యక్తుల పేర్లు రాకూడదని. శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం వాళ్ళు కూడా మార్చుకున్నారు, అంటే అప్పారావు గారు ఎవరో ఆయన డోనర్, శ్రీదేవి నిలయం అని. లలితా సత్యమ్మ రెస్ట్ హౌస్ వినేందర్ గౌడ్ గారు శ్రీ సత్య నిలయం అని మార్చుకున్నారు. ఇంకా చాలామంది పారిశ్రామికవేత్తలు వాళ్ళందరూ కూడా పేర్లు మార్చుకున్నారు. సోమా చారిటబుల్ ట్రస్ట్ నుంచి సోమా సదన్ రెస్ట్ హౌస్, వాళ్ళు ధనలక్ష్మి సదనం అని పెట్టుకున్నారు. అండ్ అలాగే ఫినిక్స్ పవర్ అండ్ ఇన్ఫ్రా లిమిటెడ్ వాళ్ళైతే వెంకటేశ్వర నిలయం అని పెట్టుకున్నారు. కావేరీ రెస్ట్ హౌస్ గుండవరం పవన్ గారు, వారు శ్రీష నిలయం అని పెట్టుకున్నారు. సో ఇంకా ఇక్కడ చూస్తే మై హోమ్ పద్మప్రియ రెస్ట్ హౌస్ జూపల్లి శ్యామరావు గారు, వారు పద్మప్రియ నిలయం అని మార్చుకున్నారు. జగదీష్ నారాయణ్ అగర్సేన్ రెస్ట్ హౌస్ ఓం ప్రకాష్ అగర్వాల్ గారు జగదీష్ నారాయణి నిలయం, పెద్దవాళ్ళకి పేరు కూడా ఇబ్బంది రాలేదు, జగదీష్ నారాయణి నిలయం పెట్టుకున్నారు. డాక్టర్ జి వివేకానంద్ వెంకట కళా నిలయం అని మార్చుకున్నారు, వెంకట కళ. అలాగే పాండవ రెస్ట్ హౌస్ మెస్సర్స్ మాగంటి ఫౌండేషన్ వాళ్ళు విరజా నిలయం అని పెట్టుకున్నారు. సుధాకృష్ణ నిలయం పేరున్నది మెగా ఇంజనీరింగ్, వాళ్ళు వైకుంఠ నిలయం అని మార్చుకున్నారు. సీత మాస్టర్ దేవిన్ రాజు, వారు సీతా నిలయం అని మార్చుకున్నారు. రాజ్యలక్ష్మి మెస్సెస్ లక్ష్మీ మెషిన్ వర్క్స్ లిమిటెడ్ వాళ్ళు వైష్ణవి నిలయం అని పెట్టుకున్నారు. ఇంకా శ్రీరచన గెస్ట్ హౌస్, ఇది చాలా కీలకమైంది, ఇక్కడే తుమ్మల నరేంద్ర చౌదరి గారు, ఆయనకి మాత్రం విధాత నిలయం అని పెట్టుకోవాల్సి వచ్చింది. ది డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టీటీడీ తిరుమల ఈజ్ రిక్వెస్టెడ్ టు టేక్ నెసెసరీ యాక్షన్ అకార్డింగ్లీ. అసిస్టెంట్ ఇంజనీర్ పంచాయతీ టీటీడీ తిరుమల ఈజ్ ఇన్స్ట్రక్టెడ్ టు ఇన్స్పెక్ట్ ద రెస్ట్ హౌస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ రీనేమ్ బోర్డ్ వితౌట్ డీవియేషన్స్ ఇన్ టేక్ ఇమీడియట్ యాక్షన్. సో అవన్నీ దాని ప్రకారం మారిపోయినాయి, అందరికీ కూడా ఈ కాపీలు అవి పంపించాం అని చెప్పి టీటీడీ చాలా పారదర్శకంగా. ఇక్కడ వరకు ఏంటంటే ప్రొసీడింగ్స్ చదివితే మనకంతా పక్కాగా జరిగినట్టే అనిపిస్తుంది. దాదాపు ఈ 42 మందిలో 20 మందికి వాళ్ళ ఆల్రెడీ ఉన్న పేర్లకు అనుబంధంగా చిన్నపాటి మార్పులతో, ఒక్క తుమ్మల నరేంద్ర చౌదరి గారికి మాత్రం ఆప్షన్ లేకపోయింది. రచన అనే పేరుని ఆయన మరి దాని బదులుగా ఆయన విధాత నిలయం అని మార్చుకోవాల్సిన ఒక అనివార్య పరిస్థితి. ఇదేంటంటే బిఆర్ నాయుడు గారికి నరేంద్ర చౌదరి గారికి ఉన్న వ్యాపార వాణిజ్య స్పర్ధల కారణంగా ఆ ఒక్కరి పేరు మార్పిస్తే కనుక ఇబ్బంది అవుతుందని ఏమన్నా టీటీడీ నిర్ణయం తీసుకుందా అనే ప్రశ్న సోషల్ మీడియాలో చాలా బలంగా వస్తుంది. సో దీనికి సంబంధించి టీటీడీ ఎక్కడ కూడా అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ వ్యవస్థ మీద మరకపడకుండా ఆయన ఒక్కరి రెస్ట్ హౌస్ పేరేం మార్చలేదు, మేము మొత్తం 42 రెస్ట్ హౌస్ల పేర్లు మార్చాం, ఆప్షన్ ఇచ్చాం, 72 పేర్లు ఇచ్చాం స్వామివారికి సంబంధించి అలాగే అమ్మవారికి సంబంధించి. వారు ఇష్టమైనది ఆప్ట్ చేసుకున్నారు, నరేంద్ర చౌదరి గారు కూడా ఆప్ట్ చేసుకున్నారు విధాత నిలయమని. ఇందులో మేము ఆయనకి చేసిన అన్యాయం ఏంటని ఎదురు ప్రశ్న కూడా అంతర్గతంగా టీటీడీలో నడుస్తుంది. సో ఓవరాల్గా చూస్తే ఏంటంటే టీటీడీ వివాదం పాత వ్యాపార స్పర్ధలు, కక్షలు అనకూడదు మనం, స్పర్ధలు ఉంటాయండి. వాణిజ్యంలో ఉన్నప్పుడు, వ్యాపారంలో ఉన్నప్పుడు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ముందుకు తీసుకెళ్లాలనే స్పర్ధలు ఉంటాయి. ఒక్కొక్క ఇండస్ట్రీలో ఒకళ్ళు లబ్ధప్రతిష్ఠులై ఉంటారు, వాళ్ళు మమ్మల్ని కాదని ముందుకెళ్ళే పరిస్థితి ఇంకొకరికి ఉండకూడదనే పంతానికి పోతారు. అప్పుడు విక్టిమ్స్ వాళ్ళు అంటే విక్టిమ్ కార్డు ప్లే చేస్తారు. ఆ రోజు నాయుడు గారికి అది కుదరలేదు. ఆయన తన వ్యవస్థను ప్రారంభించే రోజున ఎదురైన ఇబ్బంది, ఆ రోజు ఆయన చాలా అవమానంగా ఫీల్ అయ్యారు. ఆయన మీడియా వ్యవస్థని ప్రారంభించే రోజున ఆయన కలిగిన ఇబ్బందికి సరే తేరుకున్నారు, తెప్పరిల్లారు.
మరుసటి రోజు కొన్ని చిన్నపాటి మార్పులతోటి మళ్ళీ ఎయిర్లోకి వెళ్ళారు. ఇదంతా నరేంద్ర చౌదరి గారే చేయించారని చెప్పేసి బిఆర్ నాయుడు గారికి ఉన్న అనుమానం అని మీడియా సర్కిల్స్లో ప్రచారం, జూబ్లీ హిల్స్ సర్కిల్స్లో కూడా ప్రచారం. సరే, స్పర్ధలు ఉంటాయి. ఇప్పుడు అరచేతిని ఇలా అడ్డుపెట్టి సూర్యకాంతిని తాపలేం కదా. నరేంద్ర చౌదరి నిజంగా అలాగే చేస్తే ఈరోజు మరి నాయుడు గారి సంస్థ దేదీప్యమానంగా ప్రజ్వరిల్లుతూ వెళ్ళిపోదు కదా. సో అవి అక్కర్లేని సందేహాలేమోననే అనుమానం వస్తుంది. టీటీడీ ఒక నిర్ణయం తీసుకుంది, కొండ మీద ఏ పేరైనా సరే స్వామివారు అమ్మవారితో సంబంధం ఉన్నవి భగవంతుడి పేర్లతోటే ఉండాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. అండ్ ది డెసిషన్ మస్ట్ బి వెల్కమ్డ్ బై ఎవ్రీవన్ అండి. టీటీడీ చైర్మన్ కానీ టీటీడీ బోర్డు కానీ సంయుక్తంగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్క స్వామివారి భక్తుడు స్వాగతించాల్సిందే. బట్ తీసుకున్న కాంటెక్స్ట్ మీద ఈ సందేహాలు వస్తున్నాయి కాబట్టి, ప్రశ్నలు వస్తున్నాయి కాబట్టి మరి ప్రతిసారి అసలు ఏంటంటే మనం తొక్కిసలాట కావచ్చు, తర్వాత ఇతరత్ర రకరకాల అంశాలు తిరుమల నెయ్యి కల్తీ దగ్గర నుంచి ఇప్పటివరకు చూసుకుంటే కల్తీ జరిగినప్పుడు వాస్తవానికి చైర్మన్గా బిఆర్ నాయుడు గారు లేరు. బట్ దానికి కూడా పాప ఆయన సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. అంటే దాని బాధ్యత తీసుకున్నారు కాబట్టి ఇక మీదట అటువంటి వ్యవస్థలు, ఇబ్బంది కలిగించే వ్యవస్థలు ఉండకూడదని క్వాలిటీ లడ్డు ఇస్తున్నారు. చేతిలో స్వామివారి ప్రసాదం లడ్డు ఇలా తీసుకుంటే నెయ్యి గుమగుమలాడుతూ మనకి అది వెంబడే దాన్ని ప్రసాదం స్వీకరిద్దామా అన్నట్టు ఉంటుంది. అండ్ క్వాలిటీ ఆఫ్ అన్నప్రసాదంలో క్వాలిటీ కూడా పెంచారు. సో ఇన్ని చేస్తూ కొన్ని సందర్భాల్లో ఎందుకు ఇలా నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది? నరేంద్ర చౌదరి గారిని పిలిచి ఆయన ఒక్కడిని, అయ్యా మీరు పేరు మార్చుకోండి అంటే ఆయన మార్చుకుంటారు కదా. ఇప్పుడు ఇద్దరు పెద్ద మనుషులే ఇండస్ట్రీలో, ఎవరిని తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇద్దరు చాలా హైలీ ఇండస్ట్రియస్, స్వశక్తితో పైకి వచ్చిన వాళ్ళు. సో ఇద్దరు పెద్ద మనుషులు రెండు కళ్ళలాగా సమాజానికి ఉండాలి, ప్రత్యేకించి తిరుమల కొండకి రెండు కళ్ళలాగా ఉండాలి అని భావించే భక్తులైతే వాళ్ళ మనసుల్లో కొంత ఆదృత ఉంది. ఇదేదో అక్రాస్ ద టేబుల్ కూర్చొని మాట్లాడుకుంటే అయిపోయేది. చౌదరి గారు కూడా నాయుడు గారు అడిగితే కాదంటారా? తప్పనిసరిగా నాయుడు గారు చైర్మన్గా మీరు నన్ను పిలిచి ఇది అడిగినందుకు నేను మార్చుకుంటాను, నాకేం ఇబ్బంది లేదు అని ఆయన అంగీకరిస్తారు, ఇబ్బంది లేదు. బట్ రిజల్యూషన్ చేసేసి 72 పేర్లు ఇచ్చి ఇందులో మీకు నచ్చిన పేర్లు తీసుకోండి మేము కేటాయిస్తాం అనేసరికి కొంత ఇగో హర్ట్ అయి ఉండొచ్చు. ఈ 42 మందిలో కనీసం 10-15 మందికి అలా ఇగో హర్ట్ అయి ఉండొచ్చు. సుబ్రహ్మణ్యరెడ్డి గారు కూడా అయి ఉండొచ్చు. విధి లేదు. కాకపోతే ఏంటంటే ఇలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాం, మీ నుంచి ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయని ముందర అడగాలి. తీసేసుకొని ఇందులో 72 పేర్లు ఇస్తున్నాం, లాటరీ మీ ఇష్టం, మీకు వచ్చిన పేరు, మీకు నచ్చిన పేరు తీసుకోండి అంటే ఒకే పేరు 4-5 కూడా సజెస్ట్ చేసి ఉండొచ్చు. సరే, ఎనీహౌ 72 పేర్లు ఇచ్చారు కదా, ఈ 42కి గాను 75 పేర్లు ఇచ్చారు. సో కొంత ఈజీ అయి ఉండొచ్చు. ఎనీహౌ బిఆర్ నాయుడు గారు చైర్మన్గా ఆయన తీసుకున్న నిర్ణయాన్ని పరిపూర్ణంగా మనం స్వాగతించాలి. కొండ మీద స్వామివారి పేరే ఉండాలి, కొండ మీద స్వామివారి నామస్మరణే ఉండాలి, గోవిందా గోవిందా అంటూనే ఆ ప్రసాదం తీసుకోవాలి. అలాగే కొండ మీద మనం స్టే చేసే రెస్ట్ హౌస్లు కావచ్చు, గెస్ట్ హౌస్లు కావచ్చు, ఆ పేరు కూడా స్వామివారి పేరుతోనే, విధాత పేరుతోనే, లేకపోతే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి పేరుతోనే, అండ్ ఆయన ఇల్లాలు సాక్షాత్తు లక్ష్మీదేవి పేరుతోనే ఉండాలి. దాన్ని ఎవరు కూడా అడ్డుకోవాల్సిన అవసరం లేదు. నిర్ణయం తీసుకున్నారు. చౌదరి గారికి ఏమైనా కొంత మనసు కష్టం కలిగి ఉండవచ్చు, ఎందుకంటే ఆయనకు సున్నిత మనస్కుడు. ప్రతి ఏడాది కార్తీక మాసంలో కోటి దీపోత్సవం చేసి అక్రాస్ ద కంట్రీ ఉన్న గొప్ప గొప్ప ఆధ్యాత్మికవేత్తలను ఆయన పిలిపించి మాట్లాడిస్తుంటారు. మఠాధిపతులు వస్తారు, పీఠాధిపతులు వస్తారు, అంగరంగ వైభవంగా చేస్తారు కార్తీక మాసం అంతా. సాక్షాత్తు పరమశివుడే వచ్చి హైదరాబాద్ ఎన్టీఆర్ గ్రౌండ్స్లో నుంచుంటాడా, ఈ అందమైన భక్తి తాదాత్మ్యంలో మునిగి తేలుతున్న తన భక్త కోటిని చూసి మురిసిపోతాడా అన్నట్టు చేస్తారు ఆయన. సో ఇన్ అదర్ వే అరౌండ్ ఇద్దరు కూడా గొప్ప ఇండివిజువల్స్. బిఆర్ నాయుడు గారు కావచ్చు, నరేంద్ర చౌదరి గారు కావచ్చు. చిన్న చితక స్పర్ధలు ఉంటే అక్రాస్ ద టేబుల్ కూర్చొని మాట్లాడుకోండి అని చెప్పేసి రెండు వైపులా ఉన్న వాళ్ళ అభిమానులు వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక మీదట స్వామివారే పేరు డిసైడ్ చేశారనుకుని తుమ్మల మరి నరేంద్ర చౌదరి గారు కూడా దాన్ని స్వాగతించే ఉంటారు అనుకుందాం.